ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే పరమేశ్వరుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఓ పార్వతీదేవి, నేను చెప్పవలసినటువంటి గురుతత్వం అంతా కూడా, గురుతత్వము అంటే సనాతనమైనటువంటి శాశ్వత తత్వం, ఆది మధ్యాంతరహితమైనటువంటి ఆ యొక్క శాశ్వత తత్వం, దానిని గురించి తెలియజేయాల్సినదంతా కూడా నీకు సూక్ష్మంగా సంగ్రహంగానే తెలియజేశాను. అయితే ఇది ఏ శాస్త్రాలలో కూడా స్పష్టంగా లేనే లేదు. అటువంటి రహస్యమైనటువంటి రహస్యాలలో కంటే కూడా రహస్యమైన ఈ గురువు యొక్క పరమాత్మ తత్వాన్ని నీ ముందు నేను విశదం చేశాను. దీనిని గనక భక్తి లేనటువంటి వారు ఎవరైనా ఉండి దానిని బోధించమని అడిగినా కూడా దానిని ఏమాత్రం కూడా బోధించకూడదు. అంటే ఈ పరమేశ్వర స్వరూపుడను కళ్యాణకారకుడును అయినటువంటి నా యొక్క సూక్తి సత్యస్వరూపమైనదే కదా నా చేత చెప్పబడింది అంటే, కాబట్టి ఓ గౌరీ, ఈ నేను చెప్పినటువంటి ఈ వాక్యము అనేటువంటిది ఎప్పుడూ కూడా అబద్ధము కానే కాదు. ఇన్ని మాటలు చెప్పడం అవసరమేముంది? సకల శాస్త్ర సారభూతమైనటువంటి సకల శాస్త్రాల యొక్క సారం ఏంటి అంటే కైవల్యమే పొందడం, కైవల్యాన్ని చెందడం. అటువంటి కైవల్య పదవిని ఇచ్చేటువంటి ఈ గురుగీతా శాస్త్రముతో, ఈ స్తోత్రముతో సమానమైనటువంటి పవిత్రమైన, మరి ఏ విధంగా అంటే ఉన్న ఫలంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఆయన స్తోత్రము ఈ మూడు లోకాలలో కూడా, పాతాళ మధ్యలోక మరి స్వర్గలోకాలలో కూడా లేదు. అందుకు కాబట్టి లేదు అని తెలియజేస్తూ శ్రీ గురుతత్వమే అన్నింటికంటే కూడా మహనీయమైనది, పరమశ్రేష్టమైనది, ప్రతి ఒక్క జీవి కూడా తరించడానికి ఉపయుక్తమైనది. అందుకే అది శుభకారకమైనది. కాబట్టి ఓ గిరిజాదేవి, ఈ గురుగీత అనేటువంటిది సంసార దుఃఖ పాశల విత్రమై ఉన్నది. అంటే ఏ యొక్క చెట్లు, మరి లతలు, చిన్న చిన్న మొక్కలు నరకాలి అంటే కొడవలి ఏ విధంగా కోసివేస్తుందో, అలాగే ఈ సంసారము, ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి ఏ వాసనా సంబంధమైనటువంటి సంస్కారాలు ఉన్నవో వాటిని తెగ నరికి వేసేటువంటి స్థితి ఆ గురుగీతే అని చెబుతూ, అది మాత్రమే అలా మళ్ళీ దేహాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నిర్మూలించగలిగినటువంటి సాధనం. అంటే సర్వ దుఃఖాలను కూడా నశింపజేసేస్తుంది. ఇక దుఃఖాలే ఉండవు. ఎందుకు? దేహాలు లేనప్పుడు దుఃఖాలు ఉండవు. ఇంకా దేహాలు రానప్పుడు ఇక వానికి సుఖాలను ఆశించవలసిన అవసరము ఉండదు. సుఖాల కోసం వెంపర్లాడుతూ, దానికోసం ప్రాకులాడుతూ ప్రయత్నిస్తూ దుఃఖాలనే అనుభవించేటువంటి స్థితి కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ సంసారము అంటే దేహాల యొక్క రాకపోకలు ఆగిపోయినప్పుడు సర్వ దుఃఖాలు కూడా నశించిపోయినవే అవుతూ ఉన్నవి. ఇటువంటి మహాపవిత్రమైన శ్రీ గురుగీతా శాస్త్రమున సంసారాన్ని ఎలా ఆపివేస్తుంది అంటే సత్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ గురుగీతా శాస్త్రం అనేది సత్యాన్ని గురించి ఎప్పుడైతే తెలియజేస్తుందో, ఇంకప్పుడు అసత్యమైనటువంటి ఈ ఉపాధుల యొక్క స్థితి, ఉత్పత్తి, స్థితి, నాశము అనేటువంటి పరిస్థితులు ఇంకెప్పటికీ కూడా మనకూడవు. అందువలన ఇక సుఖ దుఃఖాలు అనేటువంటివి ఉండవు అని చెబుతూ, అంటే ప్రతి ఒక్క ఉపాధిని కూడా వాసనలు నశింపజేసుకుంటే ఉపాధులు రావలసిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా అంటే పవిత్రం చేసేస్తుంది, సాధుత్వాన్ని కలగజేస్తుంది, మహనీయమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. సర్వేక సమస్తం కూడా మరి నిండి ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితికి చేరుస్తుంది. కాబట్టి ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది
పొందేటువంటి వాడు గురుపుత్రుడయ్యే ఉంటాడు. గురువు దగ్గర దీక్షను తీసుకునే ఉంటాడు. అలా తీసుకొని ఉన్నటువంటి గురుపుత్రుడు మంత్రోపదీక్ష అనేటువంటిది, ఆ ఉపదీక్ష మంత్రము అనే మంత్రము ద్వారా చేయబడినటువంటి దీక్షను దక్షతతో గైకొనాలి. అలా గైకొననటువంటి వానికి గురుగీతా శాస్త్రాన్ని గురించి ఏమాత్రం కూడా ప్రమాదవశాత్తు కూడా మరిచి కూడా మరి ఏమరపాటు పడి గురుదీక్షను పొందనటువంటి వానికి ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది చెప్పనేకూడదు. ఒకవేళ ఎటువంటి వారైనా విన్నారు, దానిని గురించి ఎందుకు మనం గురుగీతను గురించి కొన్ని నెలల నుండి కూడా మనం కూలంకషంగా విషయాన్ని చాలా విశదంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ వినేటువంటి వారిలో ఒకవేళ ఎవరైనా సరే గురుదీక్ష లేకపోయినా మరి వెంటనే సత్వరం గురువును ఆశ్రయించండి, సద్గురు సత్తాని పొందండి. ఆ సద్గురువు యొక్క బోధ ద్వారా ఈ గురుగీత అనేది ఎంత మేలు చేకూరుస్తుందో, గురువు యొక్క ఆశ్రయించి గురు పాదాలను నమ్మి గురువు యొక్క జ్ఞానైకమైనటువంటి బోధ ద్వారా ఈ గురుగీత శాస్త్రము అనేది ఇంకా వెయ్యింతలుగా పనిచేస్తుంది. కాబట్టి గురుగీత అనేటువంటి దానిని ఎవరికి బోధించకూడదు అంటే గురుదీక్ష తీసుకోనటువంటి వానికి బోధించాలి అని కూడా సంకల్పించకూడదు కూడా. అయితే ఇంకా అటువంటి వారికి ఈ గురుగీతని ఇలా పారాయణం చేయాలి, ఈ పారాయణ పద్ధతి ఇది, ఈ పారాయణంలో మనకు తెలిసినటువంటి జ్ఞానం ఇది, ఈ జ్ఞానం ఏంటి సంసారాన్ని సమస్య పోయేలాగా చేస్తూ ఉంది. ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని యందు సంలీనమయ్యేలాగా ప్రయత్నం చేయిస్తుంది. సర్వేక సమస్తము జ్ఞానమయంగా చేస్తుంది, సర్వవ్యాపకమైన బ్రహ్మస్థితిని పొందింపజేస్తుంది అనే విషయాలను ఏమాత్రం కూడా గురుదీక్ష లేనటువంటి వారికి, గురువు ఉపదేశం పొందనటువంటి వారికి, గురువుల పట్ల విశ్వాసం లేనటువంటి వారికి మరి ఈ విషయం చెప్పకూడదు. అందుకని ప్రతి ఒక్కరం కూడా సద్గురువుల దగ్గర మనం ఆ సద్గురువుల దగ్గర సదుపదేశాన్ని పొందాలి, మనం కూడా ఆ సత్యం యొక్క సాంగత్యాన్ని పొందాలి అన్నప్పుడు సద్గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించుకొని ఆ సద్గురుపదేశాన్ని పొంది ఈ సద్గురు గీతా శాస్త్రాన్ని మనం చక్కగా కూడా దానిని పఠించి శ్రవణం చేసినట్లయితే దాని ప్రకారం పయనించి శాశ్వతమైన తత్వాన్ని మనం పొందుతాము అని చెబుతూ, రహస్యమత్యంత రహస్యమే తన్న పాపిన లభ్యమిదం మహేశ్వరి అనేక జన్మార్జిత పుణ్యపాకాద్ గురోస్తు తత్వం లభతే మనుష్య. అంటే ఓ మహేశ్వరి విను, ఇంకా పరమేశ్వరుడు ఏ విధంగా చెప్పాడు అంటే గురుగీత ఉపదేశము దీక్ష లేనటువంటి వారికి గురుగీత శాస్త్రాన్ని గురించి తెలియజేయాలి అనేటువంటి సంకల్పం కూడా రాకూడదు అని చెబుతూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు, ఓ మహేశ్వరి విను, ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది తత్వశాస్త్రాలలో అన్నింటిలోకి కూడా గోప్యమై ఉన్నది. తత్వశాస్త్రాలు అంటే వేదాంత శాస్త్రాలు. వేదాంతం ఏం బోధిస్తుంది అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించే బోధిస్తుంది. ఆ బోధించేటువంటివే తత్వశాస్త్రాలు. శాశ్వత వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే తత్వశాస్త్రం. అంటే సత్తా ఉన్నటువంటి శాస్త్రం, సత్తునందు స్థిరము కల్పించేటువంటి శాస్త్రం. అటువంటి తత్వశాస్త్రాలలో కూడా ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది అతి రహస్యమై ఉన్నది. అటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా అంటే ఇప్పుడు జ్ఞానము ఎంత సూక్ష్మమై ఉంటే అంత సర్వవ్యాపకమై ఉంటుంది. అలాగే పోనీ అది ఏమైనా సరే ఇతర శాస్త్రాల్లో కనుగొందామా అంటే అది స్పష్టంగా అర్థం కాదు, స్పష్టం కానిదయ్యే ఉంటుంది. కానీ తత్వశాస్త్రాలలో సారం ఏదైతే ఉంటుందో అసలు దాని యొక్క అంటే సారం ఏంటి అంటే దాని యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటి, తత్వశాస్త్రం యొక్క ప్రధాన అంశం అంటే ప్రతి ఒక్క జీవి కూడా
అంటే శరీరాలను బాపుకోవాలి, ఈ సంసారము అనేది అతిక్రమించాలి, ఈ సంసార సముద్రము అనేది ఆవలి తీరాన్ని చేరాలి. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో దాని యందు నేను ఎల్లవేళలా పరిడి వెళ్ళాలి. శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్థితిలో నిరతిశయానంద రూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను పొందాలి. నేను పరబ్రహ్మ తత్వమే అవ్వాలి. అంతేకాని పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహాలు ఉపాధులు అనేటువంటివి కోరికలకు లోబడి ఆ కోరికలు తీరక అనేక శరీర పరంపరలను కొనసాగుతూ ఇటువంటి శారీరక ఉపాధుల యొక్క వచ్చిపోయేటువంటి స్థితి అనే ఈ యొక్క నరకంలో పడి నేను ఉండలేను అని ఎవరైతే ఆర్తితో ఉంటారో అటువంటి వారికి శాశ్వత తత్వాన్ని గురించి తెలియజేసేటువంటిది అవుతుంది. అయితే ఈ శాశ్వతత్వం ఏమిటి? సద్గురు స్వరూపమే. ఎందుకు సద్గురువు శాశ్వత రూపమా అంటే అవును, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దానిని తెలిసి దానిని అనుసరించి దాని ప్రకారం అనుభవి సిద్ధిని గాంచి ఆ స్వరూపుడైనటువంటి వాడు దేహధారణ చేసి మళ్ళీ కూడా ఎవరైతే ఈ సంసార తాపాన్ని పోగొట్టుకోవాలని పరిభ్రమిస్తూ జ్ఞానం కోసం వెంపర్లాడుతూ సద్గురు మహనీయుల యొక్క దర్శనం కోసం వారు ప్రయత్నిస్తూ ఉండేటువంటి వారి కోసం మహనీయ తత్వమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి దేహాన్ని ధరిస్తాడు. ధరించి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అలా బోధించబడినటువంటి ఆత్మజ్ఞానం ఇతర శాస్త్రాలలో ఉండదా? ఉంటుంది. చాలా రహస్యంగా ఉంటుంది. ఆ రహస్యార్థాన్ని విప్పి చెప్పాలి అంటే శ్రీ సద్గురుమూర్తులకే సాధ్యమవుతుంది. కాబట్టి అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి అంటే సర్వవ్యాపకమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపము. నువ్వు ఆ వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కంటే నువ్వు వేరైనటువంటిది కాదు. ఎందుకు? ఇక్కడ సర్వే సర్వత్రా సూది మొనమోపన సందు లేకుండా మొత్తము కూడా నిండి ఉన్నది. అటు ఇటు తొలగడానికి కదలడానికి సంకల్ప మాత్రమైనటువంటి ఖాళీ కూడా లేకుండా ఉన్న ఏ పరవస్తు స్వరూపము పరమాత్మ తత్వం అయితే ఉన్నదో ఆ పరమాత్మ తత్వము ఉన్నప్పుడు మళ్ళీ నీవు ప్రత్యేకత ఏమిటి? నీవెక్కడున్నావు? పరమాత్మ యందే ఉన్నావు. నీవేమై ఉన్నావు? పరమాత్మే అయ్యున్నావు. కానీ నిన్ను నువ్వు మరిచినప్పుడు నేను మనిషిని, నేను ఎర్రగున్నాను, ఇంత పొట్టి ఉన్నాను, ఇంత ఎత్తుకున్నాను, ఈ శరీరానికి ఇంత వయసు ఉంది, ఈ తెలివితోటి నేను ఇన్ని సంపాదించుకున్నాను, ఎంతమందిని కూడగట్టుకున్నాను, నాకు అండబలం, ఆర్థిక బలం, మరి రాజకీయ పదవీ బలం, ఇటువంటివన్నీ కూడా భౌతికపరమైనటువంటి అస్థిర పదవులనే తనుగా ఆపాదించుకొని మాట్లాడుతూ ఉన్నాం. కానీ స్థిరమైన స్థితిలో నువ్వున్నావు. నీవు స్థిరమైన పదార్థానివే. అది మరిచినప్పుడు నువ్వు ఆ స్థిరమైన దానినే నీవు అని భ్రమిస్తూ ఉన్నావు అనే విషయాన్ని, ఆ సారాన్ని నీవు కాని పదార్థం నీవు, తాను కాని పదార్థం తాను అని భావించేటువంటిది. దృశ్యమాన జగత్తులో వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ప్రతి పదార్థ స్వరూపం కూడా అస్థిరమే, అశాశ్వతమే, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి వస్తుతది. దానిని నీవు అనుకుంటున్నావు, దానిని నీవు నమ్మి దాని వెంట పరుగులు ఎత్తుతున్నావు. దాని ప్రకారం కోరికలు కోరుతూ కోరికలు కొన్ని తీరక తీర్చుకోవాలనేటువంటి ప్రయాసతోటి నువ్వు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆయు పరిమాణానికి లోబడి అది కాస్త పోగానే ఆ కోరికల ప్రకారం మరొక ఉపాధిని తీసుకొని వస్తూ ఉన్నావు. ఈ విధంగా అనేక కోట్ల శరీర పరంపరలు నీకు వచ్చిపోతూ ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే నీవైనటువంటి సత్య పదార్థాన్ని గురించి నీవు తెలియలా. నీవు సత్యవ్యాపకమైనటువంటి ఏ యొక్క అద్వితీయ పదార్థము, రెండవది లేనిది, ఏకరసమాత్రమైన పరమాత్మ స్వరూపం ఉన్నదో అది నీవే అనే విషయం తెలిస్తే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడం కోసం, అది నీవు అవడం కోసం ప్రయత్నిస్తావు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క ఆధారం చేతనే నీవు దానిని పొందగలవు, లేకపోతే పొందలేవు అని చెబుతూ, అయితే ఇంకా కూడా వేదాంత శాస్త్రాలలో కూడా ఇది ఎలా ఉన్నది అంటే ఇది గుప్తమయ్యే ఉన్నది. ఎటువంటి గుప్తము అంటే గుహ్యాద్గుహ్యం, పరమగుప్తమై ఉన్నది. చాలా రహస్యాలలో కంటే కూడా రహస్యమై ఉన్నది, అంటే పరమసారమై ఉన్నది. అందువలన అంటే ఇది ఎవరైతే ఆత్మజ్ఞానము అనేటువంటిది లేదో వానికి
ఇక ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే చవి చూడలేదో, వాడు పరతత్వాన్ని గురించి తెలిసి ఉండలేదో, అటువంటి వానికి ఎన్ని రకాల విషయాలు తెలియజేసినా కూడా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఎందుకు అంటే దానికే మనం ఒక విషయాన్ని తెలియజేసుకుందాం. కప్పకు నిలగల కమలతే నియలేల బందికి పన్నీరు గంధమేలా, షండునకు మంచి సౌందర్యవతి ఏలా, అంధునకు మెరుగుటద్దమేలా, కుక్కకు అపరంజి కొళ్ళాయి ఏల, కోతికి నిముత్యాల పతకమేలా, కొమరప్ప బిడుదుక గోక్షీరమది ఏల, పేడ పురుగునకు బెల్లమేలా, చెవిటి వానికి మృదుగాన చెవుల వేల, రూడి ఖరమునకు అమృత రుచుల వేల, తివిరి గాడిదకు దివ్య తీర్థమేల, మంకుజనులకు నిజమోక్ష మార్గమేలా. ప్రాపంచక సంబంధమైనటువంటి ఈ యొక్క మొంకుతనముతో అంటే మూర్ఖత్వంతో నిండినటువంటి వారికి మోక్ష మార్గాన్ని గురించి తెలుసుకోవాలి. మోక్షాన్ని చెందాలి అంటే జ్ఞానం గురించి అనుసరించాలి. జ్ఞానం గురించి తెలియాలి. తెలిసిన తర్వాత జ్ఞానాన్ని అనుసరించాలి. అప్పుడే అనుసంధానాలతోటి వాడు అనుభవ సిద్ధిని పొందుతాడు. అదే లేనటువంటి వానికి అంటే ఒకవేళ లేనటువంటి వానికి జ్ఞానబోధ చేస్తే ఎలా ఉంటుంది అంటే కప్పకు ఇలగల కమలతే నియలేలా, కప్ప ఉంటుంది. కమలం అనేటువంటిది అంటే తామర పువ్వు. అది సరోవరములో చక్కగా అలరారుతూ అందంగా మంచి తేనెను గురిపిస్తూ మంచి సువాసనాభరితంగా ఉంటాయి. అటువంటి కమలాల కింద ఆ నీళ్ళల్లోనే కప్పలు ఉంటాయి. ఎక్కడి నుండో వచ్చినటువంటి తుమ్మెద ఆ కమలములో ఉన్నటువంటి తేనెను గ్రోలుతుంది. కానీ మరి దాని సమీపంలో ఉన్నటువంటి కప్పలు ఆ కమలములో ఉన్నటువంటి తేనెలు తాగుతాయా? అవసరం లేదు. వాటికి దాని రుచి తెలియదు. అలాగే పందికి పన్నీరు గంధమేలా, పంది ఉన్నది. శుభ్రంగా పంది పిల్లని కడిగారు, మంచి బట్టలు వేశారు, ముద్దుగా పెంచుకుంటున్నారు. అయినా కూడా దాని యొక్క స్వాభావికం ఏంటి? ఎక్కడ మురుగు మరి మలినం కనబడుతుందో ఆ మురుగు గుంటలో పొరలాటమే దానికి సుఖంగా ఉంటుంది. అలాగే షండునకు మంచి సౌందర్యవతి ఏలా, అదే నపుంసకుడు ఉన్నాడు. ఆయనకి అందమైనటువంటి ఒక అప్సర సమాధురిగా ఉన్నటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాడు ఆమెను అనుభవించగలడా? లేదు. ఎందుకు? అనుభవించేటువంటి ఆలోచన కూడా అతనికి రాదు. అటువంటికి ఆ సత్తా కానీ ఆ సమర్థత కానీ లేదు అతనికి. కాబట్టి అట్లాగే అంధునకు మెరుగుట అద్దమేలా, గ్రుడ్డి వానికైతే ఆ అందమైనటువంటి అద్దాన్ని, నగీషీలు చెక్కినటువంటి అద్దాన్ని తీసుకొచ్చి గుడ్డివానికి ఇచ్చినా ఎన్ని నగీషీలున్నా వాడి చేత పట్టుకొని ఉండవలసిందే. కానీ వాడి ముఖాన్ని ఆ అద్దంలో చూడగలుగుతాడా? చూడలేడు కదా. అలాగే కుక్కకు అపరంజి కొళ్ళాయి ఏలా, అంటే ఇప్పుడు కుక్క ఉన్నది. కుక్క ఎప్పుడూ కూడా నీళ్లు కింద పారేటువంటివి నీళ్లు తాగటమో లేదా గిన్నెలోనో లేదా టెంకాయ చెప్పల్లోనో పోస్తే తాగడమో జరుగుతుంది. అంతేకాని దానికి ఒక కొళ్ళాయి కట్టిస్తే నీరనే తాగుతుందా? తాగలేదు. అంతేకాదు దానికి ఒక కుచ్చుల టోపీ అనేటువంటిది పెట్టారు. ఆ కుచ్చుల టోపీ లాంటిది కనుక పెడితే అదేం చేస్తుంది? దాన్ని కింద పడేసుకొని చింపి పారేస్తుంది. అంతేగాని దానికి ఆ అలంకార భూషితమైనటువంటి కుచ్చుల టోపీ అని తెలీదు. లేదా నీళ్లు తాగడం కోసం ట్యాపులో నుండి వచ్చేటువంటి నీరును కూడా తాగలేదు అని చెబుతూ, అంతేకాదు కోతికి ముత్యాల పతకమేలా, అంటే కోతికి గనక ముత్యాల హారం వేసాం, అదేం చేస్తుంది? హారాన్ని తెంపివేస్తుంది. పూసలన్నీ ముత్యాల పూసలన్నీ ప్రక్కకు లాగేస్తుంది, అక్కడ పడేస్తుంది, నోటితో కొరికి చిందరవందర చేస్తుంది. అంతేకాని అది తనకు అందమైనటువంటిది, ఎంతో విలువైనది అనేది ఆ కోతికి తెలుస్తుందా? తెలీదు. కొమరప్ప బిడుదుకు గోక్షీరమది ఏలా, అదే గోవుల యొక్క పొదుగుల్లో పిడుదులు అనేటువంటి చిన్ని పురుగులు ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే ఆ పొదుగులోనే ఉంటాయి. అవి ఆ పొదుగు ప్రదేశంలోనే ఉండి ఆ పొదుగును గుట్టి పొదుగు నుండి వచ్చేటువంటి రక్తాన్ని తాగుతాయి, చర్మం నుండి కారేటువంటి రక్తాన్ని. కానీ పొదుగు నుండి ఆ యొక్క
గోవులు యొక్క పొదుగు నుండి కారేటువంటి పాలనైతే అవి స్వీకరించలేవు. అంటే దానికి అలవాటు పడినవి. వాటికి గోక్షీరం యొక్క ఆ ఆవు పాల అమృతం వంటి రుచి ఆ పిడుదలకు తెలుస్తాయా? తెలియదు. పేడ పురుగునకు బెల్లమేలా. అదే పేడ పురుగులు ఉన్నాయి, పేడలోనే పుడతాయి పెద్ద పెద్ద పురుగులు. వాటికి బెల్లం ముక్కలు పెట్టినా అవి బెల్లం తినవు, అవి మళ్ళీ పేడలోనే తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగానే మరి చెవిటివానికి మృదుగాన చెవులవేళ. అంటే చెవిటివాడు ఉన్నాడు, ఆయనకి ఎంతో సారసమైనటువంటి సంగీతం, మృదువైన సౌమ్యమైన ఒక గంధర్వగానం లాంటిది సంగీతం వినిపించినా కూడా వానికి వినిపిస్తుందా? వినబడదు. ఎందుకు? వాడు వస్తుతః చెవిటివాడు. అటువంటి వాడికి అటువంటి సంగీతం అనేది ప్రయోజనవంతమవుతుందా? లేదు. అలాగనే రూఢికరమునకు అమృత రుచుల వేళ. ఒక అడ్డగాడిద ఉన్నది, అదే కంచర్లెంబడి తిరిగేటువంటి కంచరగాడిద. అదేం చేస్తుంది? ఆకులు, గడ్డి, ఎటువంటి చెత్త చెదారం అవన్నీ తింటుంది. కానీ దానికి రుచికరమైనటువంటి పదార్థాలు పెడితే దానిని తిని అది సంతోషిస్తుందా? లేదు. దాని యొక్క సహజమైనటువంటి బుద్ధి ఏంటి? ఆ కాగితాలు, చెత్త చెదారం అవన్నీ తినడమే దాని సహజం. అంతేగాని పెట్టబడినటువంటి పదార్థాలు దానికి తృప్తినివ్వవు. అట్లాగే తివిరిగాడిదకను దివ్య తీర్థమేలా. అది ఎప్పుడూ కూడా ప్రదేశాల చుట్టూ తిరుగుతుంది. దానికి పుణ్యతీర్థాలలో స్నానం చేయిస్తే మరి అది పవిత్రం అవుతుంది అనే భావన ఏమన్నా ఉంటుందా? లేదు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. కానీ దివ్య తీర్థంలో స్నానం చేసినటువంటి పరిస్థితి దానికి ఏమాత్రం మార్పు తెగదు అని చెబుతూ, అంటే మంకుజనులకు నిజమోక్ష మార్గమేలా. అలాగే మూర్ఖతతో ప్రాపంచకమైనటువంటి వస్తుతని, అస్థిరమైనటువంటి వచ్చిపోయే ఉపాధులను నమ్మి దీనికోసమే, దీని యొక్క అభివృద్ధి కోసమే సుఖాన్ని ఆశించి దుఃఖం యొక్క పరంపరలతో కూడుకొని శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయుర్దాయం అంతా కూడా వృధా చేసుకుంటూ స్థిరమైన పదార్థము, శాశ్వతమైన పదార్థము, అసలు తన వస్తుతత్వం ఏమిటి అనేది గమనించక, శాశ్వతమైన వస్తుతని గురించి ఆలోచన చేయక, తను ఆ పదార్థానికి చెందినవాడను, శాశ్వత వస్తు స్థిరస్వరూపుడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి వానికి అటువంటి వాడు మంకుజనుడే. అటువంటి మంకుజనుడికి ఇంకా నిజమైనటువంటి శాశ్వతమైన మోక్షస్థితి అనేది పొందడం అనేటువంటిది సాధ్యమవుతుందా? కాదు. అందుకే ఈ యొక్క గురుగీతా శాస్త్రం అనేటువంటిది ఎలాంటిది? తత్వశాస్త్రాల అన్నింటిలో కూడా గుప్తమై రహస్యమై ఉంటుంది. ఎంత తరచు చూసినా అర్థం కాకుండా, స్పష్టం కాకుండా ఉంటుంది. ఇంకా కూడా వేదాంత శాస్త్రాల్లో కూడా పరమగుప్తమై పరమసారమై ఉంటుంది. వేదాంత శాస్త్రాల యొక్క పరమసారం కూడా ఏంటిది అంటే ఈ యొక్క పరతత్వాన్ని పొందడమే. అది గురుగీతా శాస్త్రం ద్వారా సాధ్యపడుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.